దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. నిన్న పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇండియా కూటమి అధికార పక్షం ఈ జమిలీ ఎన్నికల బిల్లు గురించి వ్యతిరేకిస్తున్నారని కడుపు మంటతో 100 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగం మీద పెట్టుకున్న ద్వేషాన్ని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పెట్టుకున్న ద్వేషాన్ని పార్లమెంట్ భవనంలో విషం చిమ్మినటువంటి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి మనువాది, కులోన్మాది, మతోన్మాది, మత ఉగ్రవాది అమిత్ షా పదే పదే అంబేద్కర్ 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 అంటాం ఫ్యాషన్ అయిపోయింది. అదే దేవుడి పేరు చెప్తే, దేవుడి పేరు స్మరిస్తే 7 పర్యాయాలు స్వర్గమన్న దొరుకుద్ది అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచి అవమానపరిచి మాట్లాడినటువంటి అమిత్ షాని భారత రాజ్యాంగ ప్రకారంగా, చట్ట ప్రకారంగా అరెస్ట్ చేయాలి. కానీ ఇంతవరకు సుప్రీంకోర్టు కానీ, భారత రాష్ట్రపతి గారు కానీ, ఉన్నతమైన అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఓటు హక్కు ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వీళ్ళు పార్లమెంట్లోకి అడుగుపెట్టి ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తూ, ప్రజలు ఓటు హక్కును కూడా గౌరవించకుండా రాజరికంతో, జమీందారు వ్యవస్థతో భారత దేశాన్ని, దేశ భద్రతను, దేశ సౌభ్రతత్వాన్ని, సమగ్రతను కించపరిచి శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా, జనం మీదకి జనం కొట్టుకునే విధంగా, హిందువుల్ని క్రైస్తవుల మీదకి ముస్లింగా వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని అరెస్ట్ చేయాలి. అమిత్ షా ఒక నరహంతకుడు, జడ్జినే చంపేసి. ఫేస్బుక్ కూడా మొత్తం బీజేపీ ఐటీ సెల్ చేతిలో ఉంది. దేశం ఎట్టిపోతుందో అర్థం కావట్లా. అధికారులు ఉన్నారని పేరుకే కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, ఉన్నతమైన అధికారులు, బ్యూరోక్రాట్స్ ఉన్నారని పేరుకే కానీ ప్రభుత్వ యంత్రాంగం లేదు, పూర్తిగా లేదు. పూర్తిగా మనువాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశానికి భద్రత లేదు, దేశ ప్రజలకు భద్రత లేదు. బంగ్లాదేశ్ ప్రధాని దేశం విడిచి పారిపోయినట్టు, సిరియా దేశ అధ్యక్షుడు దేశం ఎదురు పారిపోయినట్టు మన భారతదేశంలో కూడా అంతర్యుద్ధం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగాన్ని గౌరవించి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించి, చట్టాన్ని గౌరవించి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలందరికీ 140 కోట్ల మంది ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి
భారత రాజ్యాంగ ప్రకారంగా పరిపాలించాలి అనే వాళ్ళందరూ కూడా ఒక భాగంలో ఉంటారు. భారత రాజ్యాంగానికి విరోధంగా, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విరోధంగా, చట్ట వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా మనువాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, మత ఉగ్రవాదులందరూ కూడా ఒక పక్షంగా ఉన్నారు. మీరు అనుకున్నట్టు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, బీజేపీ మత ఉగ్రవాద పార్టీ అయినటువంటి మీ పక్షంగా ప్రజలు లేరు. 20% కూడా లేరు. మిమ్మల్ని తరిమి కొడతారు. అమరా ప్రసాద్ అనేవాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు నేను ఉంటే నేను కాల్చేవాడిని అన్నాడు. వాడిని అరెస్ట్ చేయండి ముందు. ఈ బండి సంజయ్ని, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకుల్ని, వీళ్ళని అరెస్ట్ చేయండి. వీళ్ళు దేశద్రోహులు, మత ఉగ్రవాదులు, మత ఉన్మాదులు, కుల ఉన్మాదులు. వీళ్ళ వల్ల దేశంలో ప్రజలు కొట్టుకు చేస్తారు, శాంతి భద్రతలకు భంగం కలుగుద్ది. అమరా ప్రసాద్ అనేవాడు భారత రాజ్యాంగ నిర్మాత గురించి చాలా అవమానకరంగా కించపరిచి చాలా నీచంగా మాట్లాడినటువంటి వాడిని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేని వాళ్ళు ఈ అమిత్ షాని ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. పార్లమెంట్లో తోపులాట జరిగితే కింద పడిపోయినటువంటి బీజేపీ ఎంపీ ఎవరోళ్ళకి 6 కుట్లు పని 10 కుట్లు పని అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఆర్టీవీ, ఏబిఎన్ ఛానళ్ళు, రకరకాల ఛానళ్ళు, దేశద్రోహ ఛానళ్ళు మొత్తం కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కింద పడితే 7 కుట్లు పడతాయా? రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేస్తారా? టీవీ ఛానల్స్ మీ మీదకి దేవుని ఉగ్రత వచ్చునుగాక, మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోవునుగాక, ప్రజలు మిమ్మల్ని శాపాలు పెడుతున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలను కూల్చేస్తారా? అక్కడ టెంట్ హౌస్లు కడతారా? క్రైస్తవులు దేశద్రోహుల, ముస్లింలు దేశద్రోహుల, స్వరపాటుదారుల, మత మార్పులు చేస్తున్నారా? పార్లమెంట్లో అన్యాయంగా, అక్రమంగా, దొంగలాగా చొరబడ్డారు మీరు. మీకు ఆ ప్రజలు ఓట్లు వేయలేదు. ఈవీఎంలు దొంగలు మీరు. ఈవీఎంలు 40 లక్షలు 60 లక్షలు ఈవీఎంలు ఆర్డర్ ఇచ్చి 20 లక్షల ఈవీఎంలు దాచిపెట్టి 40 లక్షల ఈవీఎంలు వాడి 20 లక్షల ఈవీఎంలు మీరే గుద్దుకొని మీరే ఓట్లు వేసుకొని తీసుకొచ్చి కలిపేసి 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే నాటకాలు వేస్తా. మీరు ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తూ, ప్రజల్ని కించపరుస్తూ, ప్రజల్ని గొర్రెలా చూస్తూ, ప్రజల్ని బలిపశువులా చేస్తూ, ప్రజలకి నెమ్మది లేకుండా, ప్రజలకి ఆహారం లేకుండా, మంచి బట్టలు లేకుండా, మంచి ఇల్లు లేకుండా, పొలాలు లేకుండా, ఆహారం లేకుండా నాశనం చేస్తున్నటువంటి బీజేపీ మత ఉగ్రవాద పార్టీ అయినటువంటి మీ మీదకి దేవుని శాపం వస్తుంది. 85% ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు, డబ్బు, షేర్ మార్కెట్లు, డబ్బు, వెండి, బంగారం, షాపింగ్ మాల్స్, థియేటర్లు, మిల్లులు మొత్తం మీ దగ్గర పెట్టుకున్నటువంటి మత ఉగ్రవాదులారా, ప్రజలు చట్ట ప్రకారంగా సాధించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. మీరు చట్టాన్ని చేతిలో తీసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా మీరే నియమించేసుకున్నారు. ఎన్నికల కమిషన్ మీరే నియమించేసుకున్నారు. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు కూడా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులతో 18 సంవత్సరాల నుంచి 22, 23 సంవత్సరాలు గంజాయి బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి దేశాన్ని నాశనం చేస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్ని పెట్టుకున్నారు.
ఈ కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, బ్యూరోక్రాట్సు, ఉన్నతాధికారులు, పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అధికారులు అందరూ కూడా నిద్రపోతున్నారు. అందరూ భజన చేస్తున్నారు, బీజేపీ భజన చేస్తున్నారు. అధికార దుర్వినియోగం అయిపోతుంది, భారత రాజ్యాంగం దుర్వినియోగం అయిపోతుంది, ప్రజాస్వామ్యం దుర్వినియోగం అయిపోతుంది, మానవ హక్కులు దుర్వినియోగం అయిపోతున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడితేనే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. మానవ హక్కుల్ని కాలరాస్తారా? ప్రాథమిక హక్కుల్ని, ఆదేశ సూత్రాలని, భారత రాజ్యాంగ ధర్మాసనం, పార్లమెంటు, రాజ్యసభ, శాసనసభ ఎన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడి ప్రజలకు మేలైన పరిపాలన అందించడానికి భారత రాజ్యాంగం ఇస్తే ఆ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఆ భారత రాజ్యాంగ నిర్మాత పేరెత్తితే మండిపడిపోయి భారత రాజ్యాంగ నిర్మాత పేరెత్తితే ఫ్యాషన్ అయిపోయిందంట. అంబేద్కర్ గారి పేరు చెప్పకుండా ఎవరి పేరు ఎత్తుతారా? దయ్యాల పేరు ఎత్తుతారా? సావర్కర్ పేరు ఎత్తుతారా? గాడ్సే పేరు ఎత్తుతారా? మోడీ పేరు ఎత్తుతారా? అమిత్ షా పేరు ఎత్తుతారా? మీరు ఆర్థిక నేరస్తులు, దొంగలు, దోపిడీ దొంగలు, మీరు నరహంతకులు. యూట్యూబ్లో వీడియోలు పెట్టి ఖండిస్తే వీడియోలు డిలీట్ చేసేస్తారు, ఫేస్బుక్లు డిలీట్ చేసేస్తారు, వాట్సాప్ డిలీట్ చేసేస్తారు. దేశమంతా సర్వనాశనం చేస్తున్నారు. ప్రజలారా మేల్కోండి. వాట్సాప్ వెళ్ళిపోద్ది, ఫేస్బుక్ కూడా వెళ్ళిపోద్ది. ఇదొక ఉత్తర కొరియాలాగా మారిపోబోతుంది, ఇదో శ్రీలంకలాగా మారిపోబోతుంది, ఇదొక రష్యాలాగా మారిపోతుంది. నియంతగా మారిపోతున్నాడు ఈ నరేంద్ర మోడీ. భారతదేశంలో ఉన్న ప్రజలందరి మీదకి ఎన్ని దుష్ట శక్తులు పంపించాడో తెలియదు. భారతదేశంలో సాతాను మతం కూడా ఉంది. క్షుద్ర శక్తులు, మాంత్రిక శక్తులు సముద్ర తీరాల్లో, శ్మశానాల్లో, పాడిపోయిన గుళ్ళల్లో పూజలు చేస్తా క్రైస్తవుల మీద, క్రైస్తవుల కుటుంబాల మీద క్షుద్ర పూజలు చేస్తా దేశంలో 140 కోట్ల మంది జనాల మీదకి దుష్ట శక్తులు పంపించినటువంటి ఒక దుష్టుడు, దుర్మార్గుడు, అన్యాసుడు, అక్రమకారుడు, మరణాధికారి, సాతాను, అంధకార శక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అధికారంలోకి వచ్చిన కానించి జనాలకి సరైన ఆహారం లేదు, సరైన బట్టలు లేవు, సరైన ఇళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, గుళ్ళు మూతపడిపోయినాయి. గుళ్ళులో, పార్లమెంట్లో, అసెంబ్లీలో, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ చూసినా గొడవలు, అరాచకాలు, యుద్ధాలు. దేవుడు దిగుతాడు భారతదేశంలో. మీరు చూస్తూ ఉన్నారు. మీరు మారండి. మీరు అసమర్థులు. మీ పార్లమెంటు ఆ యొక్క ఎంపీలుగా మీరందరూ రాజీనామాలు చేయండి. మీరు అసమర్థులు, చేతగాని వాళ్ళు, రౌడీలు, గుండాలు, సైకోలు, మత ఉగ్రవాదులు, మతి స్థిమితులు లేని వాళ్ళు. మీరు ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చారు తప్ప మీకు ఎవరు ఓట్లు వేయలేదు. క్షమాపణ చెప్పడం కాదు, అమిత్ షా క్షమాపణ చెప్పడం కాదు. అమిత్ షా మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. రాహుల్ గాంధీ గారి మీద కాదు పెట్టేది. అధికారం ఉంది కాదని అధికార అహంకారంతో ప్రతిపక్షం వాళ్ళ మీదకి వెళ్ళిపోతారా? నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా? అడ్డుంటారా? అడ్డుండి తోస్తే కింద పడిపోతే 9 కుట్లు పడతాయా? ఎందుకంటే ఇటువంటి అబద్ధాలు మాట్లాడతారు మీరు? అబద్ధికులారా, ద్రోహులారా, అన్యాస్తులారా, అక్రమకారులారా, మోసగాళ్ళారా, సైకోల్లారా. మీరు ఈ లోకంలో చట్టాన్ని తప్పించుకున్న దేవుని చట్టం ముందు తప్పించుకోలేరు. మీరు విశ్వ న్యాయాధిపతి అయిన ప్రభుని యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట మీకు న్యాయ తీర్పు వస్తుంది. 2004లో సునామీ వచ్చింది, 2019లో కరోనా వచ్చింది, ఇంకా దాని తాత లాంటి తెగుళ్ళు వస్తాయి.
జమిలీ ఎలక్షన్ పెడతాం కోసం మాట్లాడితే జమిలీ ఎలక్షను వన్ నేషను వన్ ఎలక్షను యూనివర్సల్ సివిల్ కోడ్ భారత రాజ్యాంగం మార్చేస్తాం. ఏంటిది అన్యాయం, అక్రమం, మోసం మొత్తం కూడా. ప్రతోడు లీడరే, ఇంటికి ఒక లీడరు. యథార్థత లేదు, ఒక నీతి లేదు, ఒక నిజాయితీ అనేది లేదు. మేము అసెంబ్లీని ముట్టడిస్తాం. ఏంటి అసెంబ్లీని ముట్టడిచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు ఏం ముద్రిచ్చారు? భారత బంద్ ప్రకటించలేకపోయారా? భారత బంద్ ప్రకటించాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు కడుపు తెల్లవారుజామున 4 గంటలు లేచి నేను ప్రార్థన చేస్తున్నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఆకాశం మహా ఆకాశముల పైన నక్షత్రముల పైన ఉత్తర దిక్కున సభా పర్వతం మీద అత్యున్నత సింహాసనం ముందు ఆసీనుడైనటువంటి సైన్యములకు అధిపతిగా యెహోవా ఎవరు సమీపించరానంత తేజస్సులో నా యెహోవాకు మొరపెడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నట్టు సాతాను అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో గద్దించి తరివేసి పాతాళంలో విసురు కొట్టి తొక్కి సమాధి చేసేస్తున్నాం. మేమందరం కూడా ప్రార్థన చేసే ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధం యెహోవా చేస్తున్నాడు, జయం మాకిస్తాడు. ఏంట్రా మీరు భారత రాజ్యాంగాన్ని మార్చేది? ప్రజాస్వామ్యాన్ని అంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. లేచిన ధరించి జై శ్రీరామ్ అంటారు, భారత మాతకి జయ అంటారు, ఈ దేశం మాది అంటారు, దేశం పేరు మారుస్తూ ఉంటారు. ప్రార్థనలు చేయడానికి ఎవడు పర్మిషన్లు ఇచ్చారంటారు. చర్చిలు కూల్చేస్తూ ఉంటారు, చర్చిల మీద జై శ్రీరామ్ జెండాలు పెడతా ఉంటారు. ఒక్కొక్కడికి ఈపి బద్దలైపోద్ది. వేషాలు వేస్తే మా చర్చిల జోలికి వచ్చినా మా జోలికి వచ్చినా ఈపి బద్దలవుద్ది. ఒక్కొక్కడు కుక్కలు కొట్టినట్టు కొడతాం. గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఉన్నారు, మీరు ఆరాధించుకోండి. ఎవడు కాదన్నాడు? దళిత గోవిందం అని చెప్పి 10 సంవత్సరాల క్రితం ఎస్సీలు ఉంటే మాలామాదిగలు తీసుకెళ్ళి తిరుపతి గుడి తీసుకెళ్ళి పూజలు చేశారు. రామ్నాథ్ కోవింద్ గారిని గుళ్ళోకి రాని వాళ్ళ, రాష్ట్రపతి గారిని పార్లమెంటు భవనం నిర్మాణానికి రాని వాళ్ళ. ఏంటి మీ దుర్మార్గం? ప్రజలలో అందరూ దేవుడికి మొరపెట్టుకుంటున్నారు, అందరూ ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు లేపబాగండి. ఈ దేశం అందరిదే, క్రైస్తవులది, హిందువులది, ముస్లింలది. మా దేశం అన్నారంటే ఎవడో చూస్తా ఊరుకోడు. దేశం నీకు ఒక్కడిగా రాసిపెట్టలేదు. మనువాదులారా, కులానికి కనిపెట్టిన వాళ్ళు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ లేపేస్తున్నారు, ఫేస్బుక్లు తీసేస్తున్నారు. ఈ కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, ఇంటెలిజెన్సు, ఏసీబీ, సిబిఐ, ఈడీ అధికారులు మొత్తం బీజేపీ భజన. ఎందుకురా బాబు, ఎందుకురా నాయన? ప్రజలు పన్నులు కడితే తీసుకెళ్ళి ఆయనకి మతోన్మాదులకి, కులోన్మాదులకి, మనువాదులకి పూజలు చేస్తున్నారు. మీకు మీ కుటుంబాలకి దేవుని శాపం వచ్చును కాక. మీరు మారండి, ప్రభుత్వ ఉద్యోగాలు సిన్సియర్గా పనిచేయండి. అమాయకులను తీసుకెళ్ళి జైలు వేసేస్తారు. ప్రొఫెసర్ సాయిబాబా గారిని, ఏ నేరం లేని సాయిబాబా గారిని జైలు వేశారు. భూమి కోసం, భక్తి కోసం, సమాజ నిర్మాణం కోసం, భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలించండి అని చెప్పి ప్రశ్నించే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటారు. మీరు వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు. రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు పిలిచి మీరు సమాజ నిర్మాణం కోసం ప్రజలకు మంచిగా పరిపాలన అందించమనే కదా మాకు చెప్పేది.
మీకు రండి, మీరు వచ్చేసేయండి, మనందరం కూడా చక్కగా భారత రాజ్యాంగ ప్రకారంగా పరిపాలన చేసుకుందాం అని పిలిచి కొంతమందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారుగా. ఖద్దర్ గారు ఎంతోమంది మహానుభావులు నమ్మి వచ్చారు, నమ్మి తలకాయలు తీసేస్తున్నారు వీళ్ళు. భారత రాజ్యాంగ ప్రకారంగా మీరు పరిపాలించరో మీకు మనువాదం కావాలి, కులం కావాలి, మీకు కులం కావాలి, పేరు పక్కన డిగ్రీలు కావాలి, పేరు పక్కన కులం కావాలి. చచ్చినాక శ్మశానాలు కూడా కలిసేవరో, కమ్మ శ్మశాన వాటిక, కాపు శ్మశాన వాటిక, క్షత్రియ శ్మశాన వాటిక, బ్రాహ్మణ శ్మశాన వాటిక పెట్టుకు చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుని ఎవడిచ్చాడురా మీకు అధికారం? ఎవడిచ్చాడు? జనాలు నాశనం చేస్తున్నారు. ఏం చదువులు, ఏం ఐఏఎస్, ఏం ఐపీఎస్, ఏమి పీజీలు, ఏమి పిహెచ్డీలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలి అన్నాడు. నేను హిందువుగా పుట్టాను, పుట్టుకు నా చేతిలో లేదు, హిందువుగా చావనన్నాడు. బుద్ధుని తీసుకున్నాడు. అంబేద్కర్స్ని నేను అడుగుతున్నా, మీకు సిగ్గు శరం ఉంటే మరి మనుధర్మశాస్త్రం ఎందుకు తగలబెడతలా? గుడికి ఎందుకు వెళ్తున్నా? ఇంట్లో మొత్తం విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నా? ఎందుకు పూజలు చేస్తున్నా? మనువాది పెట్టినవన్నీ ఎందుకు చేస్తున్నా? ఓ అంబేద్కరిస్టు, నువ్వు ప్రసంగాలు చేస్తావు. యేసుక్రీస్తు అంటే పడదు నీకు, యేసుక్రీస్తు దేవుడు కాదంటావు. ఈ మచిలీపట్నంలో ఉన్నాడు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, ఎస్సీ కమిషన్ చైర్మన్. ఆయన చదువు ఏమైపోయిందో తెలియదు. యేసుక్రీస్తుని కించపరిచి మాట్లాడితే మరి ఈయనకేమి ఆనందం వద్దు, మరి నాకైతే అర్థం కావట్లా. యేసుక్రీస్తు దేవుడు కాదంటాడు. అంబేద్కర్ నేను దేవుడు అని చెప్పాడని అడుగుతున్నాను మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు మిమ్మల్ని. నేను దేవుడు అని చెప్పి పూజించమన్నాడా? ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు అన్నీ పెట్టుకున్నారు. యేసుక్రీస్తు అంటే పడది అంబేద్కరిస్టులకి. ఈ క్రైస్తవులు, అంబేద్కరిస్టులు, మాలలు, మాదిగలు అందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తే ఈ కులం అరికట్టవచ్చు. కాబట్టి మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, కత్తి పద్మారావు గారు, కదిరే కృష్ణ గారు, కంచా ఐలీ గారు మహానుభావులు, మీరు మేధావులు. మేము ఆరాధించే ప్రభుని యేసుక్రీస్తుని దేవుడు కాదంటారు మీరు. కట్టమైసమ్మ, పోలేరమ్మ అందరి పేర్లు ఎత్తుతారు. మేము ఆరాధించే ఆ యేసుక్రీస్తుని మీరు దేవుడు కాదంటారు. అంబేద్కర్ని దేవుడు అంటారు. మరి అంబేద్కర్ దేవుడు అయితే మరి ఆయన పెట్టిన రిపబ్లికన్ పార్టీని ఎందుకు మీరు అధికారంలో తీసుకురాలేకపోయారు? బిఎస్పీ పార్టీని ఎందుకు అధికారంలో తీసుకురాలేకపోయారు మీరు అంబేద్కరిస్టులు? అంబేద్కర్ దేవుడు కాదు అన్నందుకు ఈ మచిలీపట్నంలో బోరగ రామారావు జై భీము సేన అని ఒకటి పెట్టుకున్నాడు. కొడతాం, రక్తసిక్తం చేస్తామన్నాడు. అంబేద్కర్ అన్నాడా నేను దేవుడినని? ఎస్పీ దగ్గర కేసు కూడా పెట్టి కేసు కట్టలేదు, కానీ కంప్లైంట్ ఇచ్చాం, కేసు కట్టలేదు, పిలిచి కేకలేశారు. అంబేద్కరిస్టులు మీరు మారండి. యేసుక్రీస్తే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఈరోజు 100కి 90 మంది దళితులు, మాదిలు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరూ రారు. వీళ్ళకి ఉద్యోగాలు కావాలి, వ్యాపారాలు కావాలి, అన్నీ కావాలి. బహిరంగంగా యేసుక్రీస్తుని ఒప్పుకోరు వీళ్ళు, పొరపాటున ఒప్పుకోరు వీళ్ళు. కాబట్టి అంబేద్కరిస్టులారా మీరందరూ ఒక వేదిక మీదకి రండి. క్రైస్తవులారా మీరందరూ ఒక వేదిక మీదకి రండి. మాలామాదిగలారా మీరందరూ ఒక వేదిక మీద రండి. మందకృష్ణ గారు మనువాది బీజేపీలో జాయిన్ అయ్యి, ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి మాదిగల్ని నాశనం చేయొద్దు. ఈ భూమి మీద మనం ఎంతో కాలం ఉన్నంత వరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం. కాబట్టి అసెంబ్లీని ముట్టడించడం కాదు, భారత్ బంద్ ప్రకటించండి. అమిత్ షాని అరెస్ట్ చేయాలి, నరేంద్ర మోడీ అరెస్ట్ చేయాలి. ఈవీఎంలు దొంగ 20 లక్షల ఈవీఎంలు ఎక్కడ దాచాడు అడగండి. ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో వీళ్ళు దొంగతనాలు, ఈ దోపిడీలు, కులన్మాదాలు మొత్తం సాక్ష్యాధారాలతో సోషల్ మీడియా మాధ్యమాలు ఉంటే చాలా వరకు వీడియోలు డిలీట్ చేసేసారు వాళ్ళు, బీజేపీ ఐటీసీల్లో.
ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ ఎవరి ఆధీనంలో నడుస్తుంది? మొత్తం బీజేపీ ఐటీ సెల్ చేతిలో ఉంది. హోంశాఖ లేదు, ఆర్థిక శాఖ లేదు, వైద్య ఆరోగ్య శాఖ లేదు, విద్యాశాఖ లేదు, ఏమీ లేవు. ఒకే ఒక శాఖ ఉంది, రాష్ట్రీయ స్వయం సేవ సంస్థ ఒకటి మాత్రమే ఉంది. కాబట్టి మాల నాయకులారా, మాదిగ నాయకులారా, అంబేద్కరిస్టులారా, క్రైస్తవులారా, బిషపులారా, పాస్టర్లారా, బ్రదర్లారా, ప్రవక్తలారా, మీరందరూ ఒక వేది మీదకి వచ్చి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రభుని యేసుక్రీస్తు సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన సింహాసనానికి ఆధారాలు నీతి న్యాయమే ఆధారాలు. నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నువ్వు ఖండించట్లా, నువ్వు నరకానికి పోతావు. అన్యాయస్తులు పరలోకి చేరరు, పిరికోళ్ళు కూడా పరలోకి చేరరు. పెయిల మధు జాన్సన్ నేను వీడియోలు చేసి పెడతంటే నన్ను ఎప్పుడు అరెస్ట్ చేసేస్తారో, ఎప్పుడు తిహార్ జైలుకి తీసుకెళ్ళిపోతారో, ఎప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు ఏ చంపేస్తారో అని నాకు లైక్ పెట్టరు, ఒక కామెంట్ పెట్టరు, నాతో మాట్లాడతాక భయపడతారు. అరే, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాడిని చంపటం అంటే అంత ఈజీ కాదు. ఆయన అనుమతిస్తే తప్ప ఎవడు తల వెంట్రుకలు ఒక్క వెంట్రుకు కూడా నేలరాలదు. నాకు ఆధారం ప్రభుని యేసుక్రీస్తే. చట్టాన్ని నమ్మను. నేను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నమ్ముతా, భారత రాజ్యాంగాన్ని నమ్ముతా, పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని నమ్ముతా, ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముతా, ఇంకెవరిని నమ్మను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిలో ప్రభుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని చూశా. అంబేద్కరిస్టులారా, మీలో అంబేద్కర్ గారి యొక్క భావజాలం లేదు, ఆయన యొక్క వ్యక్తిత్వం లేదు, ఆయనలో ఉన్న ప్రేమ లేదు, ఆయనలో త్యాగం లేదు. ఆయన ఏం చెప్పాడు? బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. నువ్వు బోధించవు, సమీకరించవు, పోరాడు. తెలుగుదేశంలో పార్టీ పంచం చేరతావు, చంద్రబాబు నాయుడు గారి పంచం చేరతావు, జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరతావు, నరేంద్ర మోడీ పంచం చేరతావు, రాహుల్ గాంధీ పంచం చేరతావు, ఆ యొక్క ప్రాంతీయ పార్టీలు పంచం చేరి వాళ్ళు ఇచ్చే మెతుకులు 4 మెతుకులు వేసి అడుక్కునే వాళ్ళకి వెళ్ళి ప్రాంతీయ పార్టీల దగ్గరికి వెళ్ళి అడుక్కుని బతుకుతారు మీరు. రిపబ్లికన్ పార్టీ ఏమైపోయింది? బహుజన్ సమాజ్ పార్టీ ఏమైపోయింది? ప్రజాశాంతి పార్టీ ఏమైపోయింది? ఇండియా ప్రజాబంధు పార్టీ ఏమైపోయింది? అంబేద్కరిస్టులు స్థాపించిన పార్టీలు ఏమైపోయినాయి? మీకు పార్టీలను అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని, ప్రభుని యేసుక్రీస్తుని అడ్డం పెట్టుకొని, భారత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని, బైబిల్ని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నటువంటి రాజకీయ బ్రోకర్లు మీరు. మీకు నిజంగా రోషం, పౌరుషం ఉంటే బైబిల్ వాక్య ప్రకారంగా బోధించండి. నీకు నిజంగా రోషం, పౌరుషం మనుషులైతే మీరు భారత రాజ్యాంగ ప్రకారంగా, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీలో చేరండి. ఆయన బతికుంటే మీ అందరి పేరు చెప్పి ఉరేసుని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసి చచ్చిపోయేవాడు. మీరు అంబేద్కర్ పేరు, అంబేద్కరిస్టులు అంబేద్కర్ చెప్తున్నారు, మీరు అంబేద్కర్ గారి పేరు ఎత్తినా సరిపోతారా? రిపబ్లికన్ పార్టీ ఉండగా ఆ పార్టీ మీద నామినేషన్ ఎందుకేరు మీరు? రోజుకో పార్టీ, ఇంటికో పార్టీ. పార్టీలకు 140 కోట్ల మంది ఉంటే 140 కోట్లు పార్టీలు పెట్టేసేస్తారా బాబు? అంబేద్కర్ గారు అంటే పడదు, రాజ్యాంగం అంటే పడదు. లేచిన కానించి అంబేద్కర్ గారి జయంతులు, వర్ధంతులు, విగ్రహాలు, దండలు తప్ప బహుజన రాజ్యాధికారం సంపాదించుకుందాం ఉండదు. ప్రతోడు రాటు పార్టీ పెట్టేసేయటం, పార్టీ అధ్యక్షుడు అవుతాం, ఏదో పార్టీ దగ్గరికి అమ్ముడు పోవటం, ఆ దగ్గర డబ్బులు తెచ్చుకుంటాం, చక్కగా తెల్లని బట్టలు వేసుకొని ప్రెస్ మీట్ల మీద కూర్చొని గంటకు ఒక మాట ఊసరు వెళ్ళి బతుకులు మన బతుకులు. ప్రభుని యేసుక్రీస్తు నామములో చెబుతున్నాను, అంబేద్కరిస్టులు అందరూ క్రీస్తు విరోధులే. మాల మహానా నాయకులు, మాధవ దండోర నాయకులు, అంబేద్కరిస్టులు మొత్తం క్రీస్తు విరోధులే. యేసుక్రీస్తు అంటేనే మీకు పడదు. 3 కోటి దేవుళ్ళు, 3 కోటి దేవతలు ఎక్కడికైనా వెళ్ళిపోతారా బాబు? మీరు చర్చికి రావాలంటే రారు. మీరు మాలామాదిగోళ్ళ దేవుడు అన్నా కానీ మీరు మళ్ళీ అక్కడే బదిలీ చేస్తారు.
ఎంతమంది మాలల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, మాదిగలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. నిజంగా మీకు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఎందుకుంటారా? రాబాగండి, భారత రాజ్యాంగం పేరు ఎత్తబాగండి, బైబుల్ పేరు ఎత్తబాగండి, యేసుక్రీస్తు పేరు ఎత్తబాగండి. మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్రలు ఇస్తారు కదా, నిక్కర్లు ఇస్తారు కదా, వాళ్ళు నేర్పినవి నేర్చుకోండి. నేర్చుకొని ఈ కత్తులు కర్రలు ఇస్తే చంపేసుకోండి, మిమ్మల్ని మీరే చంపుకోండి. ఎవరిని చంపుకుంటారా మీరు? మాలనే చంపుకుంటారు, మాదిగలు చంపుకుంటారు. చచ్చేది మీరే, చంపేది మీరే. అరే కులం కనిపెట్టినోడు సింగిల్ టీ కూడా సంపాదించుకోలేడురా బాబు. అది జనాల మీద ఆధారపడి బతుకుతాడు. నేను బ్రహ్మపుత్రుని అంటాడు, నేను లెగలేను నడవలేను అంటాడు. నేను అడుక్కున్నా కానీ భౌతిక భిక్షాందేహి ఆయన అడిగితే గౌరవం వేయాలి. అడిగి అయ్యా స్వామి అని చెప్పి అడుక్కునేవాడికి ఆడు స్వామి గౌరవం వేయాలి. ఆడు అడుక్కున్న గౌరవమే. ఆడు పలుగు పట్టుకోలేడు, పార పట్టుకోలేడు, పని చేయలేడు. 85% ఉన్న బహుజనుల మీద ఆధారపడి బతుకుతాడు. వాడు తినలేడు, తినేవాళ్ళు తినేవాడు. వేల ఎకరాలు, లక్షల కోట్లు, వెండి బంగారం, షాపింగ్ మాల్స్, థియేటర్లు, మిల్లులు మొత్తం వాడి దగ్గర పెట్టుకున్నాడు. అవి మాట్లాడరా బాబు. బహుజన రాజ్యాధికారం కోసం మాట్లాడరు మీరు. అసలు విషయానికి వస్తే భారత బంధు ప్రకటించాలి, అమిత్ షాని అరెస్ట్ చేయాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయాలి, యోగి ఆదిత్యనాథ్ని అరెస్ట్ చేయాలి. ఎవడైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ కించపరిచి కానీ, రాజ్యాంగాన్ని కించపరిచి కానీ, మత స్వేచ్ఛ లేదని కానీ, ఇది నా దేశం, ఇది హిందూ దేశం అని అన్నారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. కాబట్టి భారతదేశంలో అరెస్ట్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి అంబేద్కర్ గారు, కత్తి పద్మారావు గారు, కదిర కృష్ణ గారు, కంచైలయ్య గారు, చాలామంది మహానుభావులు ఉన్నారు. మచిలీపట్నంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేయండి. భారత రాజ్యాంగ ధర్మాసనానికి ఫిర్యాదు చేస్తా కూడా రాష్ట్రపతి గారికి కూడా అధికారం లేదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అధికారం లేదు. వాళ్ళు ఏం చెబితే అదే. ఎన్నికల కమిషన్కి అధికారం లేదు, ఎస్పీలకి లేదు, సిఐలకి లేదు, ఐజీలకి లేదు, కలెక్టర్లు లేదు, ఎవరికి అధికారం లేదు. భారత రాజ్యాంగాన్ని బట్టి ఏమైనా పరిపాలించారు 10 సంవత్సరాల నుంచి? భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరణ చేశారు? కాబట్టి ఇక పరిష్కారం కాదు, దేశం నాశనం చేసేస్తారు వీళ్ళు, తెగించేశారు. ఈ బీజేపీ మత ఉగ్రవాద గుండాలు తెగించేశారు. రేపు ఇళ్ల మీద కూడా వస్తారు వీళ్ళు. పార్లమెంట్లోనే అసలు లెక్క చేయట్లేదు వాళ్ళు, పార్లమెంట్లో తోసేసుకుంటున్నారు వీళ్ళు. అటువంటి వాళ్ళని పంపించామా మనం ఎవరు పంపించాలి? ఈవీఎంలు పంపించింది. ఈవీఎంలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈవీఎంలే, వీళ్ళు ఎవరు పంపించలా. దోపిడీ దొంగలు వీళ్ళు. కాబట్టి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదులు చేయండి. అసెంబ్లీని ముట్టడించడం కాదు, ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయండి. వీళ్ళని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఆ బలం ఎవరికి లేదు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అధికారులు ఉన్నారు, ఈడీ అధికారులు ఉన్నారు, ఏసీబీ ఉంది, సిబిఐ ఉంది, మిలిటరీ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు. అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. భారత రాజ్యాంగ ప్రకారంగా పరిపాలించండి రా బాబు అంటే, భారత రాజ్యాంగం మాకొద్దు, మేము మనుధర్మశాస్త్రం ప్రకారం పరిపాలిస్తామన్నటువంటి మిలిటరీ, ఏసీబీ, సిబిఐ, ఈడీ, సుప్రీంకోర్టు, హైకోర్టులు, పోలీసు వాళ్ళు, ఎస్పీలు, కలెక్టర్లు మొత్తం వాళ్ళే. ఏడవండి, కూర్చుని ఇళ్లలో కూర్చుని ఏడవండి. అసెంబ్లీని ముట్టడితే ఉద్ధరించేది ఏమి ఉండదు. ఇట్లా మాట్లాడవండి, నన్ను చంపుతా కొత్తారు వీళ్ళు పాస్టల్లో, నన్ను చంపేస్తూ ఉంటారు ఈ దళిత నాయకులు. మీరు చంపేస్తా కొత్తానని నేను ఆరాధించే దేవుడు చూస్తే ఊరుకోడు. నన్ను చంపటానికి వస్తే ఆకాశం నుంచి పిడుగులైనా పడితే, మీ చేతులైనా పడిపోతే, మీ నోరైనా పడిపోద్ది. మీకు నోరెట్ట వస్తుందో తెలియదు. నన్ను చంపుతాము, నా మీద బట్టలు తీసుకొట్టి ఇచ్చేస్తూ ఉంటారు వీళ్ళు పోలీసు వాళ్ళతో. వాళ్ళు చేయరు ఆ పని.
మారండి పాస్టర్లారా, మారండి దళిత నాయకులారా, మారండి అంబేద్కరిస్టులారా. మీరు మొత్తం కూడా సృష్టికర్తకి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుని యేసు క్రీస్తు విరోధులు మీరు, అంబేద్కరిస్టులు క్రీస్తు విరోధులు మీరు, పాస్టర్లందరూ కూడా. దేశం ఏమైపోతే నాకెందుకు, నా కడుపే నా దేవుడు. చర్చి కట్టా, ప్రసంగం చేశా, పాటలు పాడా, పాటలు రాశా, ఇన్ని సంఘాలు కట్టా, అన్ని సంఘాలు కట్టి డబ్బా కొట్టుకోవాలండి. ప్రజలు నాశనం అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. నీ టాలెంట్లు పరలోకం చేరో తెలుసు కదా, యేసయ్య చెప్పాడుగా, ప్రభువా ప్రభువా అను ప్రతి ఒక్కరు నా రాజ్యం చేరడు, నా తండ్రి చిత్తం చేయవాడే నా రాజ్యం చేరుతాడు. నేను ఆకలిగా ఉన్నాను, అన్నం పెట్టావా? నేను సరసాలు ఉన్నాను, చూడటానికి వచ్చావా? నేను వ్యాధిగ్రస్తున్నైనా నేను పరామర్శించావా అని అడుగుతాడు. అది ఎంత డబ్బున్న డబ్బు 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 పిచ్చితో చచ్చిపోతున్నారు ఈ క్రైస్తవులు, ఈ పాస్టర్లు, ఈ దళిత నాయకులు, అంబేద్కరిస్టులు. మీరు సరైన వాళ్ళు అయితే పార్లమెంట్ భవన్లో అంత ధైర్యంగా మాట్లాడంటే మీరు అసమర్థులని తెలిసి అట్ట మాట్లాడాడు. అంత ధైర్యమైన అమిత్ షాకి పార్లమెంట్ భవనంలో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఎత్తడానికి వెనులో వణుకు పుట్టుకు రావాలి. ప్రపంచ మేధావి, కింగ్ మేకరు, అతి బలవంతుడు, ప్రపంచ జ్ఞాని. పొద్దాక అంబేద్కర్ 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 అంటాడు. ఫ్యాషన్ అయిపోయిందంటే ఫ్యాషనే. ఆయన సెలబ్రిటీనే, ఆయన కింగ్ మేకరు, రాజు. ఆయన పేరెత్తకుండా భారతదేశంలో పరిపాలించడం కుదరదు. ప్రపంచంలో క్రీస్తు పేరెత్తకుండా పరిపాలించడం కుదరదు. ప్రపంచానికి బైబుల్ రాజ్యాంగం అయితే భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం అంత పవర్ఫుల్ది. అటువంటిది పొద్దాక అంబేద్కర్ 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 అనడానికి ఫ్యాషన్ అయిపోయిందంట. ఎంత ధైర్యం లేదు మాట్లాడతాడా హోంమంత్రి అమిత్ షా? మీరు అసమర్థులని తెలుసు. మీరు టీడీపీలో, వైసీపీలో, కాంగ్రెస్లో, బీజేపీలో చేరిన అసమర్థులని తెలుసు. మీరు అంబేద్కరిస్టులు ఎవడో లేడు. ఈ భారతదేశంలో అంబేద్కరిస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు, ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు మానేశ్రీ డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత డాక్టర్ కేపాల్ గారు ఉన్నారు. ఆ తర్వాత కంచె ఐలీ గారు ఉన్నారు. ఇంకెవరూ లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు అంతా సగం 2 పడవల మీద కాళ్ళేసేవాళ్ళే. వీళ్ళు చరిత్ర చెబుతారు, డబ్బులు సంపాదించుకుంటారు, ఏ ఎండకా గొడుగు పడతారు. నిజమైన అంబేద్కరిస్ట్ ఎవరు అంటే ఇప్పటికీ బీఎస్పీ పార్టీలో ఉన్న, రిపబ్లికన్ పార్టీలో ఉన్న, ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు నిజమైన ప్రజాస్వామ్యవాదులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, జమిలీ ఎలక్షన్ పెట్టేయండి అంటాడు. పెట్టేసేయండి, ఈవీఎంల ద్వారా నన్ను మళ్ళీ సీఎం ముఖ్యమంత్రి చేసేసేయని అంటాడు. 2019లో ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి ఇచ్చాడు. 2 సంవత్సరాలు కరోనాలో కూర్చుని ఉన్నాడు. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల ద్వారా వచ్చాడు. ఇప్పుడు జమిలీ ఎలక్షన్ తొందరగా పెట్టేసేసి ఆ ఈవీఎంలు నాకు పంపించే అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటిది అన్యాయం, అక్రమం, ఏంటి కుటుంబ రాజకీయాలు? షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ ఆస్తుల గొడవలు, వీళ్ళ కుటుంబ గొడవలు, కుల గొడవలు, ఓటుకు నోటు కేసులు, స్కిల్ డెవలప్మెంట్ కేసులు. ఏంటి గోలంతా మాకెందుకు? ఎందుకంట కొట్టుకు సావమనా? క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు కొట్టుకు సావమనా? మీరు లక్షల కోట్లు సంపాదించుకొని ఆ డబ్బు పెంచుతాడు సస్తారు. 85% ప్రజలు మాకేమో సరైన ఆహారం లేదు, పొలాలు లేవు, ఇళ్ళు లేవు, ఏమీ లేవు. ఏంటిది పరిపాలన? అరే పట్టుమని ఒక 3 సెంట్లు స్థలం ఇవ్వలేరు. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, పనులు లేవు.
అంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట మ్యాన్ పవర్ లాగా చేసేస్తున్నారు. ఇక కూలి పనులు కూడా ఉండవు. చావండ్రా బాబు, చావండ్రా ఆయన. నగదు రహిత పరిపాలన, డిజిటల్ ఇండియా అంట. చావండి, రేపు పొద్దున్న డబ్బులు కూడా ఉండవు. ఫోన్లు వాడతాం రాని వాళ్ళు ఉంటారుగా, వాట్సాప్, ఫేస్బుక్, లేకపోతే గూగుల్ పే, ఫోన్పే, భారత్ పే వాడిన వాళ్ళు ఉంటారుగా. ఎట్ట బతుకుతారు? కొత్తిమీర కొన్నా, కరివేపాకు కొన్నా ఫోన్ పట్టుకెళ్ళాలి, కాస్ట్లీ ఫోన్ కొనాలి. ఎక్కడ కొంటారు? డబ్బులు ఎక్కడ చచ్చినాయి? నగదు రహిత పరిపాలన వ్యతిరేకించాలి. జమిలి ఎలక్షన్ అడ్డుకోవాలి. డబ్బులు లేకపోతే అట్ట? అరే, ఈ పొలాల్ని చెరువుల పేరు మీద తవ్వేయటం, ఇళ్ల స్థలాల పేరు మీద తీసేయటం, ఆహార భద్రతా మండలి చట్ట ప్రకారంగా పండే పొలాల్ని ఇళ్ల స్థలాలుగా మార్చకూడదు. ఎన్ని భూములు ఇచ్చారు? బొమ్మరిల్లు వెంచులకి పండే పొలాలు, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి, క్రైస్తవ సంస్థలకు సంబంధించినవి అన్నీ లాగేసుకున్నారు. అదేమంటే వక్ఫ్ బోర్డు స్థలాలు జోలికి వెళ్తే ముస్లింలు ఊరుకోరు, మా దేవాదాయ శాఖ భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఎవడిచ్చాడురా బాబు? దేవాదాయ శాఖ ఎందుకు, వక్ఫ్ బోర్డుకి ఎందుకు? ఎవడి వక్ఫ్ బోర్డు ఆస్తులు వాళ్ళే, క్రైస్తవ సంస్థలకు సంబంధించిన వీళ్ళే. మీకు సంబంధించి మీరు అసలు రోడ్ల పక్కన కట్టేస్తారుగా మీరు గుళ్ళు, నరి రోడ్లో కట్టేస్తారు మీరు గుళ్ళు. మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న చర్చిలు కూల్చేస్తారు, డబ్బులు పెట్టి కొనుక్కుని స్థలం కట్టుకున్న స్థలంలో కట్టుకున్న మసీదులు కూల్చేస్తారు, నడి రోడ్డు మీద గుళ్ళు కట్టేస్తారు మీరు. ఏంటిది అన్యాయాలు, అక్రమాలు? మాట్లాడండి ప్రజలారా. ఇక యుగాంతం దగ్గర పడింది. చూడండి, ఎవరికి ప్రశాంతత లేదు, సరైన వైద్యం లేదండి ప్రజలకి, సరైన ఆహారం లేదు, చదువు లేదు. తినే ఆహారం మీద ఆంక్షలు పెడతారు, చదువుల మీద ఆంక్షలు పెడతారు, భాషల మీద ఆంక్షలు పెడతారు, దేవుడికి ఆంక్షలు, ప్రార్థన చేసుకుంటా కూడా ఆంక్షలు. ప్రార్థన చేసుకుంటా కూడా వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఈ దొంగలు, సైకోలు, దయ్యాలు పర్మిషన్ ఇవ్వాలి. ఏమన్నా మేము యేసుక్రీస్తుని ఆరాధించుకోవాలంటే చర్చిలో నాకు పర్మిషన్ ఇవ్వండి. కలెక్టర్ గారి దగ్గరికి రోజు వెళ్ళి అడిగి రావాలంట. అయ్యా నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా. ఎవడిచ్చాడు పర్మిషన్ అంటాడు. అరే బాబు, కులోన్మాదులారా, మతోన్మాదులారా, మా ఇళ్ళకు వచ్చి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? చెంపలు పగిలిపోతాయి, మెళ్ళు జారిపోతాయి, ఈపి మానమోత ఎక్కుద్ది. గుర్తుపెట్టుకోండి. ఎవడు వాళ్ళరా పర్మిషన్? మేము వెళ్ళాలి పొద్దాకి వెళ్ళి, అయ్యా నేను ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను పర్మిషన్ ఉండాలి అడగాల. నువ్వు రెడ్ రోడ్డు మీద గుళ్ళు కట్టేస్తావు, గుళ్ళు గోరలు కట్టేస్తావా? అంబేద్కరిస్టులు పట్టించుకోరు. క్రైస్తవులారా, పాస్టర్లారా, అంబేద్కరిస్టులు పట్టించుకోరు. వాళ్ళ అంబేద్కర్ గారిని పేరు అడ్డం పెట్టుకుని బతికేస్తారు. అంబేద్కర్ గారు ఆయన మనుధర్మశాసనం తగలబెట్టాడు. వీళ్ళు మనుధర్మశాసనం తగలబెట్టారు, దాన్ని అనుసరిస్తారు. వీళ్ళు తిరుపతి వెళ్తారు, అయ్యప్ప మాల వేసుకొని వెళ్తారు, కేరళ వెళ్తారు, అన్నీ వెళ్తారు. ఇళ్ళలో చూడండి, అంబేద్కర్ ఇళ్ళలో చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఇంట్లో చూడండి. చాలామంది ఇళ్ళలో ఇంటి ముందు గుమ్మడికాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎంత మనువాదులు వీళ్ళు. వీళ్ళకి అంబేద్కర్ అంటే పడదు, యేసుక్రీస్తు అంటే పడదు, బైబిల్ అంటే పడదు, భారత రాజ్యాంగం అంటే పడదు. వీళ్ళు ఆ ఉద్యమాలు అడ్డం పెట్టుకొని, రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని, ఆ పార్టీల దగ్గర భజనలు చేసుకుంటా వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలతో బతికేస్తారు. మాల్లారా, మాదిగలారా, క్రైస్తవులారా గమనించండి. వీళ్ళు రానే బాగండి కొంపల్లోకి, దొంగలు రానే బాగండి. కాబట్టి ఫేస్బుక్లో ఇంతసేపు మాట్లాడాను. దయచేసి అందరూ స్పందించండి. అందరూ రోడ్డు మీదకి రండి, అందరూ రోడ్డు మీద రండి. క్రైస్తవులారా రోడ్డు మీదకి రండి, రేపు రండి. కలెక్టర్ ఆఫీస్కి రండి, ఎస్పీ ఆఫీస్కి రండి, అసెంబ్లీ ముట్టడించండి, పార్లమెంట్ను ముట్టడించండి, అమిత్ షా ఇంటిని ముట్టడించండి. చలో ఉత్తరప్రదేశ్, చలో బీహార్ రండి. ఈ దొంగలు పరిపాలించడం ఏంటంటే దేశ విధులు పారిపోలేడు. బంగ్లాదేశ్ ప్రధాని ఎట్ట పారిపోయిందో, సిరియా దేశాధ్యక్షుడు ఎట్ట పారిపోయాడు, ప్రపంచంలో 3 దేశాధ్యక్షులు పారిపోయారు. లక్షల కోట్లు
ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వంతో చేసిన వాళ్ళందరూ కూడా పారిపోయారు. కాబట్టి ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే వీళ్ళు దేశ విధులు పారిపోతే ఈ దేశం బాగుపడుద్ది. ప్రతి ఒక్కడికి 2 ఎకరాల పొలం, చక్కగా మనం హ్యాపీగా బతకొచ్చు. భూమి కోసం, భుక్తి కోసం, సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నాడు. ఏది దున్నోడికి భూమి ఏది? ఎందుకురా మీకు 100 ఎకరాలు? మీరు తినరు. లక్షల కోట్లు ఏంటి మీకు? మీరు కూడా దేశ విధులు పారిపోతారా? డబ్బు అంతా కూడా పేద ప్రజలకు పంచండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నీ ఆస్తిని మీ పేదలకు పంచండి అన్నాడు. ఏం చేసుకుంటావు? లక్షల కోట్లు ఏం చేసుకుంటావు? ఇట్లాగే మీకులాగానే పూర్వం కూడా మీలాంటి డబ్బు పిచ్చోళ్ళు డబ్బులు సంపాదించి బిందులో దాచిపెట్టి గృహంలోనూ భూమి కింద పాతేసి మళ్ళీ ఎవరన్నా తీసుకుంటారేమో అని చెప్పి అక్కడ దుశ్శక్తులు పెట్టారు. అంటే లంకి బిందులు తీయాలంటే శాతబోళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మంత్రాలు ఎత్తే కానీ అవి రావు. ఇప్పటికే ఉండేవి కొన్ని ఏరియాలో. మీరు కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీరందరూ కూడా మాంత్రికుల దగ్గరికి, చేతబళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీ డబ్బులు అకౌంట్లో దాచుకొని ఎవడు తీసుకోకుండా మంత్రాలు వేసి పెట్టేశారా బాబు మీరు? శాపగ్రస్తులారా, దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చునుగాక. అరే ఆగ్రేసునుడికి అన్నం లేదు, చిన్న ఇళ్ళు, సెంట్లో ఇల్లు ఇస్తారా? బుద్ధి జ్ఞానం లేని బుద్ధిహీనులారా, 3 సెంట్లు స్థలం వెళ్ళకపోతున్నారా? అరే చేతగాని దద్దమ్మలారా, అవిధేయులారా, అజ్ఞానులారా, మూర్ఖులారా, చేతగాని పిరికోళ్ళారా, దొంగలారా, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారా మీరు? ఉచితంగా వైద్యం ఇవ్వలేకపోతున్నారు, ఉచితంగా చదువుని ఇవ్వలేకపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పెట్టారు మీరు? గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పెట్టారు? గవర్నమెంట్ కాలేజీలు ఎందుకు పెట్టారు? మళ్ళీ కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు పెట్టారా? దొంగలారా, కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయండి. కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీలో విలీనం చేయండి. మీరు చేతగాని దద్దమ్మలు, దోపిడీ దొంగలు మీరు. జనాలకు ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి, కొద్ది భూమి కావాలి, ఇవ్వండి. కాబట్టి అసలు మొత్తానికి టోటల్గా నేను ముఖ్యంగా క్లుప్తంగా చెప్పేది ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని వద్దు అన్నప్పుడు ప్రతి ఒక్కడు కూడా క్రిమినల్ కేసులు పెట్టండి. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతమంది ఉన్నారో, ఏసీబీ సిబిఐ వాళ్ళకి, ఇంటెలిజెన్స్, క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు సోషల్ మీడియా మాధ్యమాల్లో సాక్ష్యాలతో సహా ఉన్నాయి. పెట్టండి, కేసులు పెట్టండి. 140 కోట్ల మందిలో నాకు తెలుసు సుమారుగా 20 కోట్ల మంది జైలుకి వెళ్తారు. వీళ్ళు సపరేట్ జైలు కట్టించాలి. జైలు కట్టించి అక్కడ టయానికి భోజనం పెట్టి ప్రశాంతంగా హాస్టల్లో పిల్లల్ని పెట్టినట్టు చూసినట్టు చూడాలి. లేకపోతే వీళ్ళు సమాజంలోకి వచ్చారని సమాజాన్ని నాశనం చేసేస్తారు వీళ్ళు. వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.